Good morning, everyone. Today we will discuss another chapter. Yesterday మనకి డిప్రిషియేషన్ గురించి డిప్రిషియేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి అకౌంటింగ్ ఫర్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అకౌంటింగ్ ఫర్ not accounting for not for profit organization. Generally we discuss yesterday వరకు మనం ఫస్ట్ ఇయర్ నుంచి yesterday వరకు ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే టు విల్ సక్సెస్ టు ప్రాఫిట్. అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ ని ఎస్టాబ్లిష్ చేయడం, ప్రాఫిట్ ని ఎర్నింగ్ చేయడం అనేది మనం yesterday వరకు డిస్కస్ చేసుకున్నాం. బట్ టుడే అన్వర్డ్స్ we will discuss నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్ నాన్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ కోసం కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అవుతున్నాయి. అంటే బేస్డ్ ఆన్ సర్వీస్, అంటే సర్వీస్ ను బేస్ చేసుకొని కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అవుతున్నాయి. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలాంటి అకౌంటింగ్ ప్రొసీజర్ ని ఫాలో అవుతారు, వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ యాన్యువల్ పర్పస్, ఆడిటింగ్ పర్పస్, వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ను ఫాలో అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ ని డిస్ప్లే చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ని డిస్ప్లే చేపిస్తారు అనేది మనము నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల తెలుసుకుంటాం. జనరల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ ప్రొప్రైటర్ ఉన్నాడు. సోల్ ప్రొప్రైటర్ యొక్క మెయిన్ ఏమైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాడు ప్లస్ రన్ చేస్తాడు, ప్రాఫిట్ తీసుకుంటాడు. బట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఏమేంటిది సర్వీస్ మోటో, వాళ్ళు ఎడ్యుకేషన్ అనే సర్వీస్ ఇస్తారు. ఓకేనా, దెన్ దే ఆర్ నాట్ అచీవ్డ్ ఫర్ ప్రాఫిట్. వాళ్ళు ప్రాఫిట్ కోసం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక రిలీజియన్ కు సంబంధించినటువంటి చర్చ్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, లేదంటే మసీద్ కావచ్చు, దీస్ ఆర్ రిలేటెడ్ టు రిలీజియన్ పర్పస్. సో దే ఆర్ ఆల్సో రిసీవ్డ్ డొనేషన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. అంటే అవుట్ సైడ్ పీపుల్ నుంచి డొనేషన్ తీసుకుంటారు, దెన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అమౌంట్ ను రిసీవ్ చేసుకుంటారు, దెన్ నెక్స్ట్ తీసుకున్నటువంటి అమౌంట్ ని ఎట్లా యూటిలైజ్ చేస్తారు అనేది మనము నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల వి విల్ డిస్కస్. జనరల్ గా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే దీస్ ఆర్ రన్ ఫర్ సర్వీసెస్. అంటే ఈ ఆర్గనైజేషన్ సర్వీస్ బేసిక్ లోపల రన్ అవుతాయి. దే ఆర్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఫర్ ప్రాఫిట్. యాక్టివ్ పార్టిసిపేట్ ఫర్ ప్రాఫిట్, దే డు నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఫర్ ప్రాఫిట్. వాళ్ళు ఎలాంటి లాభం కోసం పనిచేయరు. దే ఆర్ గెటింగ్ సర్వీసెస్, వాళ్ళు సర్వీస్ ఇస్తారు. బట్ ఆల్సో దే రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ అవుట్ సైడర్స్, బయట నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటారు. దెన్ ఆల్సో దెన్ అప్లికేబుల్ ఫర్ దేర్ ఆర్గనైజేషన్ పర్పస్. అంటే బయట నుంచి వచ్చే డబ్బులను రిసీవ్ చేసుకొని దెన్ నెక్స్ట్ ఆ అమౌంట్ ని, ఆ క్యాపిటల్ ని ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం ఆ అమౌంట్ ను యూజ్ చేయడం జరుగుతుంది. దిట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే సర్వీస్ బేస్ లోపల నడుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ ను రిసీవ్ చేసుకోరు. బట్ దే ఆర్ రిసీవ్డ్ అమౌంట్, అవుట్ సైడ్ నుంచి డబ్బులు తీసుకుంటారు. ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ ఉండి లోపల మనం అమౌంట్ ను డొనేట్ చేయొచ్చు. మరి ఆ అమౌంట్ ని వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేస్తారు, టెంపుల్ క్లీనింగ్ కోసం కావచ్చు, లేదంటే టెంపుల్ కలర్ వేయడం కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్ కి చారిటీ కోసం కావచ్చు, లేదంటే ఆ టెంపుల్ నేమ్ బేసిక్ మీద స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు. అంటే ఆ టెంపుల్ కి వచ్చినటువంటి ఆ అమౌంట్ ని ఎట్లా యూజ్ చేసింది, అమౌంట్ ఎట్లా రిసీవ్ అవుతుంది, ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు అనేది మనము ఇప్పుడున్నటువంటి ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల విల్ డిస్కస్. అట్లాగే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. చారిటబుల్ ట్రస్ట్ కి సో మెనీ మెంబర్స్ లోపల మెంబర్షిప్ అవుతారు. వాళ్ళు మంత్లీ కానీ లేదంటే ఒక ఇయర్లీ బేస్ లోపల ఎంతో కొంత అమౌంట్ ను వాళ్ళు ఆ చారిటీ బేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, చందా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి ఆ అమౌంట్ ని వాళ్ళు చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, చిల్డ్రన్ స్కాలర్షిప్ కోసం కావచ్చు, లేదంటే చారిటబుల్ ట్రస్ట్ తరఫున సర్వీస్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే వచ్చినటువంటి అమౌంట్ ని ఏ పర్పస్ లా యూజ్ చేస్తారు అనేటివి మనం
నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల వి విల్ డిస్కస్. జనరల్ గా మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల జనరల్ గా వచ్చేటివి ఏంటి అంటే education institutions, okay na, government education institutions. Government will provide funds for educational institute, they are applying for various purpose of expenditure. అంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు ఆ ఎడ్యుకేషన్ నడిపించుకోమని. ఆ డబ్బుల్ని వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసింది అనేది మనం ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్. కల్చరల్ యాక్టివిటీస్ జనరల్ గా మనకి స్టేట్ కల్చరల్ యాక్టివిటీ అని, డిస్ట్రిక్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అని. ఈ ఫండ్ ఇట్లా ఎట్లా యూజ్ చేస్తారు అంటే ఆ స్టేట్ లో ఉన్నటువంటి ట్రైబల్స్ కానీ లేదంటే బీసీ వెల్ఫేర్ కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, కొన్ని డాన్సింగ్ ప్రోగ్రామ్లు కానీ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేద్దాం అనుకుంటారు. సో కండక్ట్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు అవుట్ సైడ్ నుంచి పీపుల్ నుంచి గ్యాదర్ చేస్తారు. ఆ గ్యాదర్ చేసిన డబ్బుల్ని ఎలా యూజ్ చేస్తారు, ప్రైజ్ మనీ యూజ్ చేసిగా, లేదంటే వాళ్ళ డ్రెస్ కోసం యూజ్ చేసిగా, లేదంటే వాళ్ళ ఫుడ్ కోసం యూజ్ చేసిగా, అంటే డబ్బులను ఎట్లా కలెక్ట్ చేస్తారు, ఎట్లా యూజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ రిలీజియన్. రిలీజియన్ అంటే మతాలకు సంబంధించింది, చర్చిలు కానీ టెంపుల్స్ కానీ లేదంటే మస్జిద్ కానీ వాళ్ళు కూడా అమౌంట్లను రిసీవ్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ వాటిని వేరియస్ పర్పస్ లోపల యూజ్ చేస్తారు. ఎట్లా యూజ్ చేస్తారు అని మనము దీని లోపల ఉంటుంది. నెక్స్ట్ క్లబ్ అండ్ చారిటబుల్ ట్రస్టులు. అంటే క్లబ్లు కొంతమంది ఎంప్లాయీస్ ఉండి వాళ్ళు ఫ్యూచర్ లోపల ఏదైనా సర్వీస్ బేస్ లోపల యాక్టివిటీ చేద్దాం అనుకోని వాళ్ళంతా ఓపెన్ గా ఒక మెంబర్షిప్ అయితే వాళ్ళను క్లబ్స్ అంటారు. ఆ క్లబ్ల ద్వారా ఆ మెంబర్షిప్ అందరూ ఆ క్లబ్ కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులను ఎట్లా యూటిలైజ్ చేసి ఎట్లా వాటిని ఎట్లా యూజ్ చేసి అనేది క్లబ్ కు సంబంధించి ఉంటుంది. దెన్ నెక్స్ట్ చారిటబుల్ ట్రస్ట్లు. చారిటబుల్ ట్రస్ట్ అంటే జనరల్ కార్పొరేషన్స్, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, లార్జ్ బేసిక్ కంపెనీలు చారిటబుల్ ట్రస్ట్లను ఎస్టాబ్లిష్ చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ కి సేవ చేయడం జరుగుతుంది, సర్వీస్ మోటో చేయడం జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఆ క్యాష్ ను ఎట్లా యూటిలైజ్ చేసిరు, వచ్చింది డబ్బు ఎట్లా వచ్చింది, ఎట్లా యూటిలైజ్ చేసింది అనేది మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. దీని లోపల కొన్ని మనకి అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే జనరల్ గా మనం ఇన్వాల్వ్ చేసుకునే అన్ని ప్రాఫిట్ బేసిస్ లో నడిచే ఆర్గనైజేషన్స్ అంటారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఓన్లీ సేవ పర్పస్ సర్వీస్ మోటివ్ లోపల ఎస్టాబ్లిష్ చేసిననే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు. జనరల్ గా మనము అకౌంటింగ్ ఎట్లా చేస్తామంటే ఆర్గనైజేషన్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యాష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫైనల్ వన్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, క్యాష్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఇప్పటి వరకు ఎస్టర్డే వరకు జరిగినటువంటి క్లాస్ లోపల ఇలాంటి వేసుకోవాలి. సో దీనికి కూడా క్యాష్ అనేది వస్తుంది. దాని లోపల రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. ఫస్ట్ వన్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. అంటే ఈ ఆర్గనైజేషన్ కి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, ఆ అమౌంట్ ఏ పర్పస్ లో పేమెంట్ చేసినాం, ఏ పర్పస్ లో యూటిలైజ్ చేసినాం అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇందు లోపల క్యాష్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత పోయింది,
హౌ మచ్ క్యాష్ వి రిసీవ్డ్, హౌ మచ్ క్యాష్ వి పెయిడ్. అంటే దీని ప్రొసీజర్ ఏంటి, క్యాష్ అకౌంట్ ఫస్ట్ ఇస్తాం, ఇందు లోపల రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ సేమ్ రూల్స్ ఉంటాయి. దీంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, అసెట్ గోస్ అవుట్ టు క్రెడిట్. ఇందులో కూడా రిసిప్ట్ అమౌంట్ వస్తే డెబిట్, అమౌంట్ పోతే క్రెడిట్. జస్ట్ నేమ్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటిది క్యాష్ అకౌంట్ అంటాం, ఇక్కడ ఏమంటాం రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటాం. దెన్ సెకండ్ వన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ లో కూడా ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. బట్ దీని ఒరిజినల్ పేరు ఏంటి ట్రేడింగ్ అకౌంట్ అంటాం. బట్ హియర్ ఇట్ ఈస్ ఒరిజినల్ గా ట్రేడింగ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తోటే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇందులోపల ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ and all incomes and gains are credited. Same here it is also expenses losses debit, income and gains are credit. అంటే పేరు మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఒరిజినల్ గా ఆర్గనైజేషన్ లోపల ప్రాఫిట్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ లోపల ఫస్ట్ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు, సెకండ్ వన్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేస్తారు, ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఇందులోపల రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సెకండ్ ప్రిపేర్ చేస్తారు, థర్డ్ వన్ సేమ్ బ్యాలెన్స్ షీట్. అంటే సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ కి డిఫరెంట్ గా అనిపించినా కానీ సేమ్ తోటే అంటే సేమ్ రూల్స్ ఉంటాయి. బట్ హియర్ ఇట్ ఈస్ వి కన్సిడర్ ప్రాఫిట్. అంటే మనకి ఒక ఇయర్ లోపల మనకి అమౌంట్ ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ ఎక్సెస్ గా ఉంటే ఎక్కువగా ఉంటే దాని ప్రాఫిట్ అని, ఒకవేళ ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉంటే మోర్ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే మనం లాస్ అని కన్సిడర్ చేస్తాం. బట్ ఇయర్ ఇట్ ఈస్ మనకి ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఉంటే మనం సర్ప్లస్ అని పిలుస్తాం. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ అని ప్రొనౌన్స్ చేస్తే ఇక్కడ ఏం చేస్తాం సర్ప్లస్ అని పిలుస్తాం. ఇక్కడ ఏంటి లాస్ అంటాం, ఇక్కడ ఏమంటాం డెఫిసిట్. ఓకేనా? డెఫిసిట్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం అంతే. అంటే ఇది ప్రాఫిట్ కోసం స్టార్ట్ అయినటువంటి బిజినెస్ కాబట్టి దీన్ని ప్రాఫిట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్పెండిచర్ లో మనకి ప్రాఫిట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇక్కడ ఏమంటాం సర్ప్లస్ అంటాం. సేమ్ రూల్స్. నెక్స్ట్ లాస్ అంటే డెఫిసిట్ అంటాం. అంటే ఇన్కమ్ ఎక్కువగా ఉంది ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటే సర్ప్లస్. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఉంది ఇన్కమ్ అనేది లోగా ఉంటే దాన్ని ఏమంటాం డెఫిసిట్. ఇక్కడ కూడా అంతే కదా, ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండి ఇన్కమ్స్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్. సేమ్ కానీ పేరు మాత్రం చేయదు. అంటే దీన్ని ప్రాఫిట్ లాస్ అంటాం, ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇందులో ప్రాఫిట్ అంటే అందులో ఏమంటాం సర్ప్లస్, ఇందులో లాస్ అంటే అందులో డెఫిసిట్. అంటే ఇది ప్రాఫిట్ కోసం కాదు, ఈ సంవత్సరం ఈ కరెంట్ ఇయర్ లోపల మనం బిజినెస్ చేయడం ద్వారా ఎంత మిగిలిపోయింది, ఎంత అమౌంట్ మిగిలి ఉంది, సో ఆ మిగిలి ఉన్నదాన్ని మనం ఇంగ్లీష్ లో కూడా సర్ప్లస్ అంటాం. లేదు ఎంత పే చేయాల్సి ఉంది, హౌ మచ్ వి ఆర్ షుడ్ పే టు అవుట్ సైడర్స్, ఇంకేమన్నా మనకి మిగిలిపోయింది డెఫిసిట్ ఇంకా కట్టవలసి ఉంది, దాన్ని డెఫిసిట్ గా ప్రొనౌన్స్ చేస్తాం. సేమ్ బ్యాలెన్స్ షీట్ లోపల మళ్ళీ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? అసెట్స్ అంటే జనరల్ గా మనకి బ్యాంక్ బ్యాలెన్స్ గానీ బిల్డింగ్ గానీ ల్యాండ్ గానీ ఇవన్నీ మనం అసెట్ గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ సేమ్ ఉంటాయి. అది ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ అయినా ఖచ్చితంగా దానికి క్యాష్ ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి. బట్ లయబిలిటీ అనేది మనకి జనరల్ గా క్యాపిటల్ అని ఎక్కడ కనిపిస్తుంది ఆర్గనైజేషన్ లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా లయబిలిటీ లోపల ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది. ఆ క్యాపిటల్ ఐటమ్ లోపల మనకి ఇక్కడ షేర్స్ డిబెంచర్స్ అని ఉంటాయి. షేర్స్ డిబెంచర్స్. ఓకే?
ఇక్కడ షేర్లు డిబెంచర్లు కనిపిస్తాయి క్యాపిటల్ లోపల, బట్ ఇక్కడ మాత్రం డొనేషన్స్ కనిపిస్తాయి, డొనేషన్స్. ఓకేనా? ఇవన్నీ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. అంటే దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ అకౌంటింగ్ ప్రాసెస్ ఫర్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ లో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఏం ప్రిపేర్ చేస్తాం, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ లోపల ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటుంది, బట్ అసెట్ సైడ్ సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. లయబిలిటీ సైడ్ షేర్లు డిబెంచర్స్ లోన్స్ ఉంటాయి, ఇట్ సైడ్ మాత్రం డిబెంచర్స్ లెగసీస్ ఉంటాయి, లెగసీస్. నెక్స్ట్ అనదర్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఆర్గనైజేషన్ లో ఎట్లా ఉంటుంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. జస్ట్ మనం విల్ డిస్కస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల ఉండే టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ capital expenditure, revenue expenditure, capital expenditure and revenue expenditure. Capital expenditure అనేది non recurring అంటే ఈ ఎక్స్పెండిచర్ ఒకటేసారి చేస్తాం. ఓకేనా? సింగిల్ టైం అన్నమాట. ఇదేంటిది రికరింగ్ నేచర్, అంటే రొటీన్ వేస్తాం. ఓకేనా? రొటీన్ రెగ్యులర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఎగ్జాంపుల్ పర్చేస్ సెల్ ఫోన్ పర్చేజ్ చేయడం. సెల్ ఫోన్ పర్చేజ్ చేయడం అనేది సింగిల్ టైమే వేస్తాం. ఓకే, చూడండి తర్వాత సెల్ ఫోన్ పర్చేజ్ చేయడం అనేది సింగిల్ టైమే పర్చేజ్ చేస్తాం, బట్ దీని ఏమంటాం నాన్ రికరింగ్ నేచర్, సింగిల్ టైం. ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ పర్చేజ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఇదేంటిది ఎగ్జాంపుల్ రీఛార్జ్ ఆఫ్ సెల్ ఫోన్. అంటే ఇది ఎక్స్పెండిచరే, ఇది ఎక్స్పెండిచర్. అంటే ఒకటేసారి సింగిల్ టైం ఎక్స్పెండిచర్ చేసే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రీఛార్జ్ అనేది ఎవ్రీ మంత్లీ కానీ 3 months ఒకసారి కానీ హాఫ్ ఇయర్లీకి ఒకసారి కానీ ఖచ్చితంగా ఈ మిషన్ ని, ఈ అసెట్ ని ఆపరేట్ చేయాలంటే దీంట్లో రీఛార్జ్ చేయాలి. అంటే ఇది రెగ్యులర్ ఉంటుంది, ఎట్ ఏ టైం ఇది జీరో అయిపోతుంది. 1 month వాడగానే దాని వాల్యూ ఏమైతే జీరో అవుతుంది. దీని వాల్యూ జీరో అవుతుందా? కాదు. అంటే జీరో వాల్యూ కాదు, జీరో వాల్యూ. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో యూజ్ చేసి ఏదైతే అసెట్ పర్చేజ్ చేస్తున్నామో ఆ అసెట్ పర్చేజ్ చేసిన అసెట్ ని యూజ్ చేయడానికి పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏమంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదంటే ఈ అసెట్ రన్ చేయడానికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్, లేదంటే ఇన్కమ్ ను జనరేట్ చేయడానికి చేసేటువంటి ఎక్స్పెండిచర్. లేదు, ఈ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడానికి ఒక వర్కర్ పెట్టాం. మనం సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటే ఆ వర్కర్ ఏం చేస్తాడు, మా కంపెనీకి డబ్బులు తీసుకురండి లేదంటే లోన్ పే చేస్తా అని మాట్లాడతారు కదా. అంటే ఈ సెల్ ఫోన్ పైన ఎక్స్పెండిచర్ చేస్తుంది అని ఏమంటాం రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ ను జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇది అసెట్ ని జనరేట్ చేసింది. ఇది అసెట్ ఉంటుంది, ఇన్కమ్ అనేది మంత్లీ వస్తుంది, ఇది అనేది ఒకటేసారి వస్తుంది. ఓకేనా? దీన్ని ఏమనొచ్చు, అసెట్ అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు, ఎక్స్పెండిచర్ అనొచ్చు. దీనికి ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది, రియల్ అకౌంట్ రూల్. అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, అసెట్ గోస్ ఆన్ క్రెడిట్. ఇదే రూల్ ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్, నామినల్ అకౌంట్. మరి ఈ అసెట్ అనేది ఒకటే ఇయర్ లో కనిపిస్తుందా, నెక్స్ట్ ఇయర్ లో కూడా కనిపిస్తుందా? నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తామా, యూజ్ చేయం. అంటే లాంగ్ టైం ఉంటుంది. లాంగ్ టైం ఒకటే అకౌంటింగ్ పీరియడ్ వాడుతున్నాం, మోర్ దెన్ అకౌంటింగ్ పీరియడ్ వాడుతున్నాం. ఎక్కువ అకౌంటింగ్ లాంగ్ టైం. నెక్స్ట్ మోర్ అకౌంటింగ్ పీరియడ్స్, అంటే ఇయర్ అకౌంటింగ్ లెక్క చేసిస్తాం.
నెక్స్ట్ కొత్త అకౌంటింగ్ లెక్క ఏం చేసినప్పుడు ఈ సెల్ ఫోన్ వాడడం అంటే మోర్ అకౌంటింగ్ పీరియడ్స్ అంటే ఎక్కువ రోజులు యూజ్ చేస్తారు అంటే ఎక్కువ అకౌంటింగ్ పీరియడ్ అప్లై అవుతుంది. ఇదేంటిది షార్ట్ టర్మ్ మళ్ళీ బిలో 1 ఇయర్ ఒకటే అకౌంటింగ్ పీరియడ్ లో దీని వాల్యూ అయిపోతుంది. రీఛార్జ్ అనేది ఇయర్ లో చేయించాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో రీఛార్జ్ చేయించుకుంటా ఉండదు అంటే సింగిల్ అకౌంటింగ్ పీరియడ్ కి అప్లికేబుల్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏమంటాం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ అకౌంటింగ్ పీరియడ్ మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ 2 అకౌంటింగ్ పీరియడ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడుతుంది ఏమంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. ఓకేనా ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో పర్చేజ్ చేసిన అసెట్ మనకి బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. ఓకేనా బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ ఎక్కడ అది అసెట్ సైడ్ వి విల్ డిస్ప్లే అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ అన్ని మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొన్నాం ఓకేనా ల్యాండ్ పర్చేజ్ చేయడం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది బ్యాలెన్స్ షీట్ లో డిస్ప్లే అవుతుంది ఇట్ సైడ్ అసెట్ సైడ్. ఇట్ యూజెస్ మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ యూజ్ చేస్తాం ఆ ల్యాండ్. ఓకేనా మరి ఆ ల్యాండ్ ని ఆపరేట్ చేయడం అంటే ఆ ల్యాండ్ ని కల్టివేట్ చేయడం లేదంటే ఆ ల్యాండ్ లోపల ప్రొడక్షన్ తీసుకురావడం ఏదో పని చేసి ఆ ల్యాండ్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ ఒకసారి చేస్తామో చేయమా. బట్ ఇదండి ఇది ఎక్కడ కనిపిస్తారంటే మరి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లేదంటే ప్రాఫిట్ ఆర్ లాస్ లో అన్న ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లాగా కనిపిస్తుంది. ఓకేనా ఇది ఎట్ సైడ్ కనిపిస్తుంది డెబిట్ సైడ్. ఓకేనా అర్థమవుతుంది కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా రైట్.